నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చిన్ననాటి స్నేహితుడు లేకపోతే యవ్వనంలో తను చేసిన కొన్ని సరదా పనులకి సహకరించిన వాడని నెత్తిన పెట్టుకున్న నేరానికి ఎప్స్టీన్ వ్యవహారం ఇవాళ ట్రంప్కి పెద్ద తలనొప్పిగా మారింది. వారం వారం కొంచెం అనే స్కీమ్ కింద ఆ ఎప్స్టీన్ ఫైల్స్, సెక్స్ స్కాండల్ ఫైల్స్ ఆయన రిలీజ్ చేసుకుంటూ రావటం అనేది ఇవాళ సభ్యుల్లో కొంత, అంటే కాంగ్రెస్లో ఈవెన్ అమాంగ్ రిపబ్లికన్స్లో కూడా తీవ్రమైన అసంతృప్తి చెలరేగింది. రైట్ వింగ్ మీడియా కూడా దీన్ని ప్రశ్నిస్తుంది డెమోక్రట్స్తో కలిసి. సో సొంత పార్టీ వాళ్ళు ప్రశ్నించడం, రేపు పొద్దున 2026లో ఇంటరమ్ మధ్యంతర ఎన్నికలు ఉండటం, ఇవన్నీ చూసిన తర్వాత ట్రంప్కి ఇది పెద్ద ఛాలెంజ్గా మారింది. వాస్తవంగా ఏంటి, కొంతమంది రిపబ్లికన్లు కూడా డెమోక్రాట్తో కలిసి ఎప్స్టీన్స్ ఫైల్స్ విడుదలని గురించి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏదో మొన్న రిలీజ్ చేసిన బ్యాచ్లో కొంచెమే ఉన్నాయట ఆ ఫైల్స్, అయ్యేవో మొత్తం ఒకేసారి ఇచ్చేయచ్చు కదా, ఎలాగో అతను శిక్ష అనుభవిస్తున్నాడు ఎప్స్టీన్. దాంట్లో న్యాయశాఖ ఏం చేస్తుంది, పూర్తిగా ఎప్స్టీన్ ఫైళ్ళని విడుదల చేయాలని చెప్పేసి న్యాయశాఖ చెప్పింది. రహస్యంగా ఉంచిన భాగాలు కుట్ర సిద్ధాంతాలు పెంచుతున్నాయని, ట్రంప్ మద్దతును దెబ్బతీస్తున్నాయని కూడా క్రిటిక్స్ అంటున్నారు. అసలు రహస్యంగా ఉంచాల్సిన అవసరమే ఉంది, ఎలాగో ఎక్స్పోజ్ అయిపోయాడు ఎప్స్టీన్, మీతో ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఆయన వాళ్ళు మీరు రక్షించాలనుకున్న ఆయన జైల్లో ఉన్నాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. సో ఒక రకంగా లైంగిక నేరస్తుడిగానే ఈయన చూస్తున్నారు ఎప్స్టీన్ని. చూస్తున్నప్పుడు ఆయన ఎప్స్టీన్కి సంబంధించిన పత్రాలు విస్తృతంగా రహస్యంగా ఉంచాల్సిన నెసిటీ ఏంటి అనేది ఇవాళ అందరూ ప్రశ్నిస్తున్నారు. 2026 మధ్యంతర ఎన్నికలకు ముందు పార్టీ మీద మబ్బులు తొలగిపోతున్నాయి. సో ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి, ట్రంప్ హ్యాస్ టు టేక్ ఎ క్విక్ కాల్ అని చెప్పేసి ఈవెన్ రిపబ్లికన్స్, రైట్ వింగ్ మీడియా కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. ఈ వారం విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ కనుక చూస్తే అవి పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయని చెప్పేసి ట్రంప్ ఆఫీస్ ప్రచారం చేసుకుంటుంది. కొంతమంది రిపబ్లికన్స్ అలాగే రైట్ వింగ్ మీడియా పీపుల్ కూడా డెమోక్రాట్తో కలిసి శుక్రవారం వాళ్ళు అనేది ఏంటంటే, శుక్రవారం మీరు రిలీజ్ చేశారు కదా, వాటిల్లో తగినంత సమాచారం లేదు, ఏం దాస్తారు, ఎంతకాలం దాస్తారు, ఎలాగూ అతను లైంగిక నేరస్తుడని రుజువైంది కదా, వాటి విడుదలకు కారణమైన చట్టాన్ని ఎందుకు మీరు ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ట్రంప్కి ఇది పెద్ద ఇష్యూ ఇప్పుడు, ఎందుకంటే సొంత పార్టీ రిపబ్లికన్స్ నుంచి కూడా ఇది రావటం, 2026 నెక్స్ట్ ఇయర్ మధ్యంతర ఎన్నికలు వెళ్లాల్సిన పరిస్థితి. ఇదంతా ఏంటంటే రేపొద్దున రిపబ్లికన్ పార్టీకి వచ్చే ఏడాది ఎదురుదెబ్బ తగులుతుందేమోనని ఒక ఆందోళన. సో శుక్రవారం రిలీజ్ చేశారు కొన్ని ఫైల్స్, శనివారం కూడా కొన్ని రిలీజ్ చేశారు. బట్ అడెక్వేట్ ఇన్ఫర్మేషన్ అయితే అందులో లేదు, కావాల్సింది అనేది ఎందుకో దాస్తున్నారనే ఒక ఆరోపణ. సో ఇంత హెడేక్ని ఈరోజు ట్రంప్ మోయాల్సిన పరిస్థితి. మరోపక్క ఎడాపెడా ప్రపంచ పోలీసు ఆ దేశం ఈ దేశం అని చూడకుండా టారిఫ్లు బాధేస్తున్నాడు. సొంత ఇంట్లో మాత్రం ఈగల మోత, ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత అన్నట్టు రిపబ్లికన్స్ నుంచి అతనికి తీవ్రమైన ఒత్తిడి. కాంగ్రెస్ ఆమోదించిన చట్టానికి అనుగుణంగా న్యాయశాఖ దగ్గరున్న అన్ని ఎప్స్టీన్ ఫైల్స్ని వెల్లడించాల్సిన అవసరం ఉంది. అది ఎందుకు ఈయన ఉల్లంఘిస్తున్నారు ట్రంప్ అనేది రిపబ్లికన్స్ను వాళ్ళకి మద్దతుగా నిలిచే రైట్ వింగ్ మీడియా కూడా ఇవాళ అడుగుతున్న ప్రశ్న. నెలల తరబడి రహస్యంగా ఉంచారు ఎలాగో ట్రంప్, ఇంకా ఉంచాల్సిన అవసరం ఏంటనేది. సో ఫైనల్గా ట్రంప్ గారు ఒక కాల్ తీసుకోవాలి, ఎప్స్టీన్ని కాపాడుతాడా లేకపోతే ఆయన కూడా ఆ బురద అంటించుకుంటాడా.